వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం నాడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మెట్పల్లి పట్టణం మరియు మెట్పల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు 1,26,14,616 రూపాయలు విలువైన 126 చెక్కులు పంపిణీ చేశారు. పెట్టుబడి కష్టమవుతుంది రైతులకు, పోతున్నారు సేకరణ దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు, 3 రూపాయలు మిత్రులు కడుతున్నారు అని చెప్పేసి పెట్టుబడి ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలోనే రైతులకు పెట్టుబడి డబ్బులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అది వచ్చింది. ఆ తర్వాత ఏం చేసిండు, పట్టుబట్టలకు లాభమయ్యే ఆలోచన, గొప్ప ఆలోచన ఉన్నది ఇవన్నీ వస్తుంది. బాధ ఇవ్వాలి నాకు. అందుకొరకే నేను నిజంగా చెప్తున్నా, 18 నెలల్లో నేను సాధించగలిగింది ఒకటి నిజాయితీగా బతికిన, అంతే తప్ప మిగతా అన్ని కూడా ఎక్కువ పనులు చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆలోచన వస్తలేవు ఈ కొత్త రాష్ట్ర ప్రభుత్వానికి. కొట్లాడితేనే ఉన్నాం. ఏమైనా ఎక్కువ కొట్లాడితే మా మీద కేసులు పెడతారు. సరే అయినా కూడా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని తుమ్మపాలెం గ్రామానికి చెందిన రెడ్డప్ప, ధనమ్మ, ఎర్రయ్య, మనోహరమ్మ, భరత్, చిన్నమ్మ వీరి భూములు తుంబ రెవెన్యూలో సర్వే నంబర్ 67/3లో విస్తీర్ణం 1.44 సెంట్లు, 65/3లో 2.2 సెంట్లు, 66/1లో 50 సెంట్లు, మొత్తం 4.14 సెంట్ల భూమిపై చిత్తూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్ట్ నందు కేస్ నంబర్ 106/2012 సంవత్సరం, కేస్ నంబర్ 257/1990 ప్రకారం కోర్టులో కేసు జరుగుతుంది. వై సరస్వతమ్మ భర్త మొగిలిప్ప అను ఆమెపై ఎలాంటి ఆన్లైన్ రికార్డులు చేయవద్దని బంగారుపాలెం తహసీల్దార్కు, విఆర్ఓకు తెలిపిన సరస్వతమ్మపై రికార్డులు లేకపోయినా హైకోర్టు న్యాయవాది బుస్సా రాజేందర్ నాయుడు ఆదేశాల మేరకు సర్వే భూములపై చిత్తూరు కోర్టులో, హైకోర్టులో కేసులు నడుస్తున్నట్టు బంగారుపాలెం తహసీల్దారు చట్టాన్ని ఉల్లంఘించి సరస్వతి అనే ఆమెపై పట్టా మార్పిడి చేసినారు. తుమ్మపాలెం గ్రామం గత 30 ఏళ్ళుగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని ఎంఆర్ఓ గారు రాజేంద్ర ప్రసాద్ గారు, విఆర్ఓ నవీన్ గారు తప్పు డాక్యుమెంట్ చూసి మేము ఆన్లైన్ పెట్టాం. గత 30 ఏళ్ళుగా మా తాత బౌండరీని నిన్నటి గాను ఒక వారం ముందు ఆన్లైన్ పెట్టి ఫోన్లో ఉన్నదాన్ని తీసి ఆన్లైన్ పెట్టినారు. అర్ధ భాగం 2 ఎకరాల కూడా ఆన్లైన్ పెట్టినారు. దీనికి ఎటువంటి ప్రూఫ్ అదర్ పార్టీకి లేదు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. దీనికి గాను మాకు ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు మాకు అన్యాయం చేసి డబ్బులు పాల్మారి అధికార పార్టీ ఒత్తిళ్ల వల్ల బుస్సా రాజేంద్ర హైదరాబాద్ అడ్వకేట్ అతని ప్రోత్సాహంతో ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అతని మాటలు నమ్మి డబ్బుకి పాల్మారి మాకు అన్యాయం చేసినారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి మేము ఎంఆర్ఓ పోయి సబ్మిట్ చేసినాము. వాళ్ళు ఒరిజినలే కావాలని అడిగినారు. ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. దాన్ని చూసి ఎంఆర్ఓ గారు కానీ, విఆర్ఓ గారు కానీ దీన్ని సర్వేర్ మేడం వీళ్ళందరూ చూసి మాకు న్యాయం చేయవలసిన కోరుచున్నాం. దీనికి సంబంధించి మేము కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్నదాన్ని మా పొలం మేము దున్నుకునేదాన్ని కూడా బుస్సా రాజేంద్ర అనే వ్యక్తి మాకు దున్నడానికి వచ్చిన ట్రాక్టర్ వాళ్ళని ప్రతి ఒక్కరిని దానికి సంబంధించిన వీడియో కూడా, ఆడియో ఒకటి మీకు వినిపిస్తున్నాను. దయచేసి మాకు న్యాయం చేయండి. ఈ ప్రోత్సాహంతో పోలీసు వారు కానీ అందరూ అతని బెదిరింపులు భయపడి మాకు అన్యాయంగా చేస్తున్నారు. ప్రైవేట్ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. వినండి సార్. పాటించినది అని చెప్పి అమీనా వారు పంపించినారు. జిల్లా సర్వేర్ కూడా కొలిసినామని చెప్పి ఊరికి తప్పు డాక్యుమెంట్ పెట్టి మాకు బౌండరీ టాలీ కాలేదని చెప్పి ఆల్రెడీ కేసు పెండింగ్లో ఉన్నది. మేము కోర్టు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు, క్లారిటీ ఇవ్వలేదు, క్లియరెన్స్ ఇవ్వలేదు. ఏ క్లియరెన్స్ లేకుండా వాళ్ళు ఆన్లైన్ పెట్టినారు.
న్యాయం జరుగుతుంది ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తే న్యాయం చేసిన వాళ్ళు అన్యాయం చేస్తే మాట పేదాసారి ఏమైపోవాలి? మాకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించి మాకు ఏదైనా అన్యాయం జరిగితే అక్కడే మేము ప్రాణం తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మాకు మీడియా వారు కానీ మేము కోరుతున్నాము. సర్వే నెంబర్లు కర్నూలు జిల్లా ఆదోని లక్ష్మమ్మ జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తాదులు ఎలాంటి విలువైన ఆభరణాలు ధరించకుండా రండి. ఒకవేళ అలా ధరిస్తే వాటి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోండి. జాతరలో ఎక్కువ రద్దీ ఉండడం వల్ల పిక్ పాకెట్ వాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. దానివల్ల బంగారు ఆభరణాలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ నగలు ధరించకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే చిన్నపిల్లలు ఉండేవారు పిల్లల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఆదోని టౌన్ సిఐ శ్రీరామ్ తెలుపడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ జాతర 93వ వెండి రథోత్సవం సందర్భంగా ఆదోని ప్రజలందరికీ, చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు, నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఇప్పుడు దాకా బాగానే జరిగిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ జరగబోయే రథోత్సవం చాలా ఇంపార్టెంట్. ఈ రథోత్సవంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఒక్కసారిగా క్లబ్ కావడంతో కొద్దిగా రద్దీగా ఎక్కువ ఉంటుంది. సో ఈ రద్దీగా మనిషి దగ్గర ఉండే సందర్భంలో కొన్ని లేడీస్ అనవసరంగా స్థాయికి మించి వాళ్ళు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని రావడం జరుగుతుంది. అవి ఎక్కువ నగలు, గోల్డ్ రిలేటెడ్గా ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకొని వచ్చి ఆ తోపులాట కావచ్చు, ఆ రద్దీ ప్రదేశంలో కొన్ని సందర్భాల్లో మిస్ప్లేస్ అయ్యే అవకాశం ఉంది, జారిపడే అవకాశం ఉంది. కొందరికి పిక్ ప్యాకెటర్స్కి, బ్యాగ్ లిఫ్టర్స్కి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకోకుండా రండి. అట్లనే పోలీసు మీరేం చేస్తున్నట్టు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. మా బాధ్యతగా మేము మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు, డిఎస్పీ గారు పర్యవేక్షణలో బందోబస్తు దగ్గర 320 మంది స్టాఫ్ని, అధికారులు 8 మంది సిఐలు, 12 మంది ఎస్ఐలు వేసుకోవడం జరిగింది. మాది పోలీస్ పరంగా మేము పటిష్ట బందోబస్తు మేము ఉన్నాము. అయితే మీకెందుకు మేము ఈ ముందు జాగ్రత్తలు చెప్తున్నామంటే, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా పోయినాక సఫర్ అయ్యేది అల్టిమేట్గా మీరే. అఫ్ కోర్స్ మేము మళ్ళీ తర్వాత రికవరీ చేసి ఇస్తాం. బట్ ఈ మధ్య కాలంలో ఇంత పీరియడ్లో మీరు సఫర్ అవుతారు కనుక మీరు అనవసరంగా స్థాయికి మించి గోల్డ్ తీసుకురావద్దండి. చిన్నపిల్లలు వీళ్ళు ఈ రథోత్సవంకి చాలా జాగ్రత్త. సంతలో చిన్నపిల్లల్ని పెట్టుకుని రథోత్సవం దగ్గర తొక్కిసలాట జరిగే ప్రదేశంలో కూడా చిన్నపిల్లల తల్లులు ఉంటున్నారు. దయచేసి ఇటువంటి వాళ్ళు తేరుకు దూరంగా ఉండి వీక్షించవలసిందిగా కోరుతున్నాము. కోరం లేకపోవడంలో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. రేపు యథావిధిగా 11 గంటలకు సమావేశం నిర్వహిస్తామని తెలిపిన ఆర్డీఓ మాధురి. కౌన్సిల్ సభ్యులు కనీసం సభ్యులు సమావేశానికి హాజరు కాకపోతే చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ కోసం ఎటువంటి సమావేశాన్ని నిర్వహించుకోవడం నిబంధనలను రూల్ 5 నిర్దేశిస్తుంది. పైన రూల్ 5 ప్రకారం ఈ ప్రయోజనం కోసం జరిగిన ఎన్నికలలో చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ ఎన్నుకున్నప్పుడు సంబంధిత మున్సిపాలిటీ లేదా ఎంపీటీ ప్రభుత్వ సెలవు కాకపోయినా మరుసటి రోజున తాజా ఎన్నిక నిర్వహించబడుతుందని మరియు రాష్ట్ర వైస్ చైర్పర్సన్ ఎన్నికల నిర్ణయించిన పక్షంలో మరుసటి రోజు ఎన్నికల కమిషన్ కోరకూడదని నిర్దేశిస్తుంది. సో మన మెయిన్ వర్క్ వచ్చేసి అట్లీస్ట్ 11 మెంబర్స్ 11 మంది సభ్యులు ఉంటే మనం ఈ రోజు స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేసుకోవాలండి. 11 మంది సభ్యులు హాజరు కానందువలన మరుసటి రోజు అనగా రేపు 20 మేకి దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయిన వెంటనే దీన్ని పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు మళ్ళీ ఇదే సమయానికి సభ్యులందరూ కోరం మీట్ అయిన వెంటనే మనం స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేసి చైర్పర్సన్ ఎన్నుకోవడం కోసం ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామం రాజీవ్ కల్ప సైట్ 1లో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ స్టార్ చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇట్టి శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డాక్టర్ మేఘన, డాక్టర్ వర్షిని పీడియాట్రిషియన్,
డాక్టర్ అర్చన గైనకాలజిస్ట్ వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో బండి రాజు, సత్యం గౌడ్, బిఎస్ రెడ్డి, నారా గౌడ్, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ మేనేజర్ కొత్తూరి రాజేందర్, కోఆర్డినేటర్ సతీష్, మార్కెటింగ్ మేనేజర్ బాలు, శ్రీధర్, విజయ్ సమన్వయం చేశారు. చింతకుంట గ్రామంలో రాజగుల్ప సైట్ 1 ఆధ్వర్యంలో మా ఫ్రెండ్ మిత్రుడైన శ్రీధర్ సైట్ 1లో క్యాంప్ పెట్టాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. వారు సన్ రైజ్ హాస్పిటల్ మరియు స్టార్ హాస్పిటల్ ఉమెన్స్ అండ్ చైల్డ్స్ వారి డాక్టర్ తోటి మాట్లాడి మా క్యాంపు ఇక్కడ సైట్ 1లో నిర్వహించినారు. దీనికి దీని ఆధ్వర్యంలో ఇక్కడ మా సైట్ 1 పెద్ద మనుషులు రాజు, బండిరాజు, ప్రభాకర్, కోవల మరియు ఇతర మన శ్రావణ్ సైట్ 1 డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎస్టీసీఎల్ శ్రావణ్, తిరుమల్ మరియు బిఎస్ రెడ్డి మరియు ఇతర కుమార్ వాళ్ళ మిగతా అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమానికి నిర్వహించినారు. తవనంపల్లి మండలం 2వ వైస్ ఎంపీపీగా చెర్లోపల్లి ఎంపీటీసీ అనసూయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషన్ 2వ ఎంపీపీ స్థానంకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా వైసీపీకి చెందిన ఎంపీటీసీలు 8 మంది ఎన్నికలకు హాజరయ్యారు. సభ్యులందరూ అనసూయమ్మను వైస్ ఎంపీపీగా మద్దతు పలికారు. ఈ మేరకు 2వ వైస్ ఎంపీపీగా అనసూయమ్మను ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిపిఓ సుధాకర్ ప్రకటించారు. మీరు ప్రతిపాదించడం కంపల్సరీ చేస్తారండి. నేను చెప్పాను టైం అయిపోయింది, టైం ప్రకారం మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు అనసూయమ్మ గారిని చేస్తారండి. ఆయన ఆటోమేటిక్గా ప్రతిపాదించారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వస్తుంది. చేయవలన మీరు ముందుకు రావచ్చు. మీరు కూర్చున్నాం ఆమెకే ఓకే అది లేదమ్మా, సైన్ చేయడానికి కూడా లేదు. ఆల్రెడీ సైన్ అయిపోయింది, ప్రొసీడింగ్ స్టార్ట్ చేశారు. సో మీరు ఇప్పుడు ఆ అనసూయమ్మ గారికి కలిపేయాలంటే దయచేసి కలిపేయాలి. కలిపేయండి. మీరు డోంట్ హావ్ ఎనీబడీ. మీ యొక్క చేతులు ఎత్తాల్సిందిగా కోరుతున్నామండి. ఒకసారి చేతులు ఎత్తిన వాళ్ళు పేరు వరుసగా మీరు చెప్పాలి. ఈ ఇద్దరు పేరు కూడా చేతులు అంటే వాళ్ళు ఆనందం చేస్తాను. సో మీ యొక్క హ్యాండ్స్ రైజ్ చేయండి. మీరు ప్రతిపాదించడం కంపల్సరీ చేస్తారండి. కంపల్సరీగా అది నాకు తెలియదు కదా. మీరు చెప్పాను టైం అయిపోయింది, టైం ప్రకారం మనం ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సో ఇప్పుడు అనసూయమ్మ గారికి ఓటు వేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా హ్యాండ్స్ రైజ్ చేస్తారండి. ఆయన చేసిన ఆయన ఆటోమేటిక్గా ప్రతిపాదించారు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వస్తుంది. పోనీ నెక్స్ట్ మరొక వ్యక్తికి ఎవరైనా
ప్రతిపాదించే వాళ్ళున్నా బలపరిచే వాళ్ళున్నా మీరు ముందుగా మీరు కూర్చోండి. అందరూ ఒకసారి చేతులు లేకపోతే మీరు అందరూ కూడా ఒకసారి చేతులు ఎత్తండి. ఆమోదం తెలిపెట్టండి. అందరూ కూడా చేతులు ఎత్తండి. ఈ ఇద్దరు పేర్లు కూడా చేతులు అంటే వాళ్ళు ఆమోదం తెలపందంత రాయాలి. అటువంటి పేర్లు నోట్ చేసుకుంటాం. లేదమ్మా, ఇప్పుడు సైన్ చేయడానికి కూడా లేదు. తిరువురులో ఉద్రిక్తం. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీగా మోహరించిన కూటమి టీడీపీ శ్రేణులు. అరుపులు కేకలతో దద్దరిల్లుతున్న మున్సిపల్ కార్యాలయ పరిసరాలు. పలువురు వైసీపీ కౌన్సిలర్ టీడీపీ కండువాలు కప్పుకొని మున్సిపల్ సమావేశ మందిరంకు రాక తమ సభ్యులను ప్రలోభపెట్టి పార్టీ కండువలు కప్పి కుటిల రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ శ్రేణుల ఆందోళన. బైన్సా పట్టణంలో మున్సిపల్ శానిటైజేషన్ లేబర్లతో లేబర్స్ ట్రాక్టర్ పెట్టి తన సొంత పనులకు రాయల్ మొబైల్ అయూబ్ ఖాన్ అనే వ్యక్తి ఫ్లాట్లో ఉన్న బిల్డింగ్ పడగొట్టిన మెటీరియల్ ఎత్తించడం, సొంత పనులకు వాడుకోవడం, మున్సిపల్ అధికారులకు తొత్తులుగా మారి వాళ్లకు పని చేయించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. काम कर रहे नहीं कर रहे
బైన్సా మున్సిపల్ వార్డ్ నంబర్ 7 రాహుల్ నగర్ వెళ్ళే ముఖ్య రహదారి పక్కన జేసీబీ ద్వారా తీసిన మురికి చెత్త కూడా ఒక నెల నుండి తీయడం లేదు, లేపడం లేదు. మురికి కాలువలు ఇంత పైనుంచి పారుతున్నా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు వినడం లేదు. బైన్సాలో శానిటైజేషన్ చేస్తున్నారా లేదా? బోధన్ పట్టణంలోని స్కాన్ సెంటర్ బోధన్ వారి ఆధ్వర్యంలో యాన్యువల్ డే ప్రోగ్రాంను చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ ప్రోగ్రాంలోని చిన్నపిల్లలు డాన్స్ మరియు పాటలు, ఉపన్యాసాలు, భజన సంకీర్తనలు, హారతి అనంతరం ఈ ప్రోగ్రాంని ముందుకు నడిపిస్తున్నటువంటి ఇస్కాన్ సంస్థ అశోక్ ఆత్మగారి ఆధ్వర్యంలో చాలా అందంగా వైభవంగా జరుపుకున్నారు. తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. నా పేరు సంజన. నేను 4వ